సమాధానం చెప్పాను. 4 చదువు. పెళ్ళి అనేది మానవునికి అదనపు బంధకం అవ్వదా గురువుగారు? బంధం నుంచి తప్పించుకోవడానికే వివాహ బంధాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. అయితే మిగతా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఏది ఇంతకుముందు చెప్పాను కదా, ఏ పర్పస్తో నువ్వు పెళ్ళి అవుతున్నావు అని. మిగతా అన్నీ ఏమున్నాయి? తల్లిదండ్రులను సేవించడం. ఇందాక 3 రుణాలని చెప్పాను. ఈ 3 రుణాలు తీర్చుకోవాలని చెప్పాము. ఎలా తీర్చుకుంటావు? మొట్టమొదట దేవరుణం. ఈ దేవరుణం తీర్చుకోవాలంటే కనుక భార్యతోటి సహా కూర్చొని మాత్రమే యజ్ఞయాగాదులు అటువంటి వాటిలో పార్టిసిపేట్ చేసినట్లయితే దేవతలు తృప్తి పొందుతారు. దానివల్ల వాళ్ళ రుణం తీరిపోతుంది. మరి భార్య సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు. 2, ఋషి రుణం. ఋషి రుణం అంటే ఏమిటి? నీకు ఒక జ్ఞానము, ఒక ఆలోచన, ఇప్పుడు ఇది ఒక ఆలోచనతోటి నువ్వు అడుగుతున్నావు కదా, ఈ ఆలోచన విధానం, వ్యవహారాలన్నీ కూడా ఋషుల నుంచి మనకి ప్రాప్తించినాయి. ఈ రుణం ఎలా తీరుతుంది అంటే మన పురాణాలు, ఇతిహాసాలు, పవిత్ర గ్రంథాలు, పరమతత్వం ఏమిటని విచారణ చేయడం అనేది, దాని ద్వారా నిత్యాభ్యాసం చేయడం ద్వారా ఆ రుణం తీరుతుంది. అలా నువ్వు చేస్తున్నప్పుడు ఇతరులకు కూడా పంచుతావు కదా, నీ ఎదురుగుండే వాళ్ళకు కూడా. దాని ద్వారా ఈ ఋషి రుణం తీరుతుంది. ఇకపోతే పితృరుణం. పితృరుణం అనేది నీకు ఒక దేహం వచ్చింది కదా ఈ లోకంలోకి, నీకు ఒక తల్లిదండ్రులు, బ్రహ్మదేవుడు సృష్టి, ఆ సృష్టిలో ప్రజాపతులు, ప్రజాపతులకి మరలా సంతానము, ఆ సంతానానికి సంతతిగా మనం అందరం వచ్చాము. ఓకే, మరి దాన్ని నువ్వు ప్రజాతంతువు అంటారు దాన్ని. ఆ సూత్రాన్ని నువ్వు కొనసాగించాలి. అది ఆ కొనసాగించడంతో నీ రుణం తీరుతుంది. అంటే ఏమిటి? పెళ్లి చేసుకొని సంతానాన్ని కనాలి. ఇందాక చెప్పాను కదా, సంతానం ఎలా అయినా కలుగుతుంది, కానీ ధార్మికమైన సంతతి ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే పితృదేవత పూజలకి అర్హులవుతారు. అలా కాని వాళ్ళు పితృదేవత పూజలకు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవిస్తూ తరిస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇలా పుట్టిన వాళ్ళందరికీ ఏమిటంటే అలానే వృత్తులు వచ్చినాయి అన్నమాట. నానా వృత్తులు మనకు కనపడుతున్నాయే, వాళ్ళకి ఆ అర్హత ప్రాప్తించలేదు కాబట్టి అలా చేసుకోవడానికి ఇలా అర్హతతో ఉండి నిర్మలత్వంతో ముందుకు సాగుతున్న జాతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని సేవిస్తూ వీళ్ళు తరిస్తారు. ఇది ఇవ్వబడింది. అయితే ఇది నేను చెప్పిన ఈ మాట చాలా సామాన్యంగా సూటిగా చెప్పాను. ఇది అర్థం చేసుకోవడం ఈనాటి వారికి కష్టమే. దీన్ని తెలుసుకోవటము, అర్థం చేసుకోవటము కష్టమే. పైగా చదువుదామని మనస్మృతిలోకి వెళ్ళామనుకో, అక్కడ బ్రాహ్మణుడు తప్ప ఇతరుడు దీన్ని చదవరాదు అని చెప్పి ఉంటుంది. ఎవడు బ్రాహ్మణుడు? మళ్ళీ ప్రశ్న. సరే, బ్రాహ్మణుడు ఫలానా, నువ్వు కావాలిగా ముందు. అప్పుడు మాత్రమే ఆ స్మృతిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. లేకపోతే ఇలానే ఉంటుంది పరిస్థితి. దాన్ని అర్థం చేసుకోకుండా విమర్శ చేసేవాడిని వాళ్ళని ఏం చెప్పాలి? కాదండి, వీళ్ళు స్వార్థంతో చేశారు. వాడి స్వార్థం ఎంతసేపు రావు? వాళ్ళ స్వార్థంతో ఎవడని చెప్పాడన్న. నీ స్వార్థం ఎంతసేపు చెప్పు? 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 100 ఏళ్ళ? ఆ తర్వాత నువ్వు కాసేపే కదా నువ్వు స్వార్థంతో ఏదో చేసావని చెప్పి అనుకున్నా సరే, అంత మూర్ఖత్వం అయితే వాళ్ళలో లేదు కదా. నీకు అర్థం కాలేదు వాళ్ళ సంగతి. నువ్వు తగినంత పరిశ్రమ చేయటం లేదు. చేసినట్లయితే, అభ్యాసాలు చేసినట్లయితే అర్థమవుతుంది. ఇది నా స్వానుభవం. నేను ఎక్కడ బుక్స్లో చదివి చెప్పడం లేదు మీకు. ఇది చిన్నతనం నుంచి ఈ పనిలో నేను ఉన్నాను కాబట్టి, మిగతా వృత్తి వ్యాపారాలు కొంతకాలం పాటు నేను చేసినా ముఖ్యమైన పనిగా దీన్నే పెట్టుకుని ఉన్నాను నేను. వ్యక్తిగతమైన ఆసక్తితోటి దీంట్లోకి వెళ్ళటం జరిగింది. ఇలా గమనించుకుంటూ విషయం తెలుసుకుంటూ వచ్చే కొంది మనం పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాం, కానీ అంతా బాగానే ఉంది. వాస్తవానికి వెనక ఇచ్చింది, దాన్ని అనుసంధిస్తే బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మరి అది కుదురుతుందా? ఈ జనాలందరికీ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతామా ఇప్పుడు మనం? అలా కుదరదు. వాళ్ళు పొందగలుగుతారా? వాళ్ళ ఆసక్తితోటి కూడా పొందలేరు. ఎందుకంటే సామర్థ్యాలు లేవు, అవగాహన చేసుకునే సామర్థ్యాలు వీళ్ళకి లేవు. మరి ఏమిటి వీళ్ళకి అందరికీ గతి? నామస్మరణ, సేవ, పరమాత్మకి సర్వసమర్పణ. నీ తిండి మందము, నీ జీవితం సాగడానికి ఎంత అవసరం అంత ఉంచుకొని మిగతాదంతా కూడాను సమాజానికి ఇచ్చివేయాలి. అతిథి అభ్యాగతులకి, వీళ్ళకి వాళ్ళకి చేసేసేయాలి. మినిమంగా ఉంచుకోవచ్చు. ఎంత మినిమం ఉంచుకోవాలన్నది మళ్ళీ స్మృతి చెప్పింది దానికి కూడా.
దానికి మీకు ఈ రోజుకి సరిపోయేటట్లుగా మీకు నేను చెప్తూనే ఉన్నాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఏది ఎలా చేయాలనేది మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా చేసుకొని ముందుకు సాగినట్లయితే జరుగుతుంది. మరి ఇది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. సర్వసమర్పణ చేసి ఆ పని కోసం సాగిపోవడమే. పెళ్లి చేసుకోవాలా లేదా అన్న దాంట్లో కూడా నిన్ను నువ్వు పొందడం కోసం అయితే పెళ్ళి అవసరం లేదు, ఏం డౌటే లేదు. అర్థమైంది? నాకు వేరే లక్ష్యం లేదు, ఏదో బ్రతుకు తెరువుకు ఒక వృత్తి దానికి తీసుకుంటున్నాను, ఇక నా పని ఇదే అనుకుంటే దీని చుట్టూ నీ జీవితం అంతా అల్లుకుంటుంది. అప్పుడు నీకు పరమజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఉత్తమమైన స్థితిని పొందుతాం. అర్థమైందా? అలా ఎంతోమంది సిద్ధి పొందిన వాళ్ళు మనకు కనపడుతున్నారు. తల్లిదండ్రులు బ్రతిమలాడంగా వాళ్ళ మాట తీసివేయలేక పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపిస్తుంది. సుఖమహర్షి దానికి ఉదాహరణ. పరమజ్ఞానం కలిగిన తర్వాతనే, సమాధిని పొందిన తర్వాతనే ఆయన వివాహం చేసుకొని సంతానాన్ని, ఉత్తమ సంతానాన్ని కని మళ్ళీ వెంటనే విరమించారు. అంతేగాని భార్యను వదిలిపెట్టడమో లేకపోతే ఆమె సంగతి చూసుకోలేదో, ఇదంతా కేవలం చాలా తక్కువ స్థాయి బుద్ధితో ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా. భార్య తన కోసమే భర్తతో కలిసి ఉంటుంది, భర్త తన కోసమే భార్యతో కలిసి ఉంటున్నాడు. వాళ్ళ కోసమే వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించుకుంటారు, అంతేగాని పక్క వాళ్ళ డిమాండ్ వల్ల కాదు. పక్క వాళ్ళు ఫోర్స్ చేస్తే ధర్మాలను ఎవరూ పాటించరు. ఒకవేళ అది పాటించినా వాళ్ళకి చిత్తశుద్ధి లేని కర్మ కాబట్టి ఫలితం రాదు. నీకు ఇష్టం లేకుండా చేసిన పని నీకు ఫలితాన్ని ఎట్లా ఇస్తుంది? అదనమాట, ఫలితం రాదు. అందువల్ల జ్ఞానవంతులు కావాలి ప్రతి ఒక్కరూ కూడా. పనికిరాని చదువులు చదివి ప్రయోజనం ఉండేది. నువ్వు ఎంతో పెద్ద తట్టెడు చెత్తంతా ఆ డిగ్రీ అయిపోయే లోపలనో పీజీ అయిపోయే లోపల నెత్తినేసుకుని వస్తున్నావు. అందులో నువ్వు వాడుతున్నది ఎంత? ఏదో కొంచెం అప్పుడప్పుడు కనపడినట్లుగా ఉంటుంది. అసలు జ్ఞానము పూర్తిగా ప్రక్కన పెట్టేశావు. ఎలా జరుగుతుంది మరి? ఇది సంగతి. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందా? మళ్ళీ ప్రశ్న ఒకసారి చదవండి. పెళ్ళి అనేది మానవునికి అదనపు బంధకం అవ్వదా గురువుగారు? బంధం అవ్వదా అని అడుగుతున్నారు. అదనపు బంధం అవ్వదా అని. అసలు నీ జీవితమే బంధం. కొత్తగా బంధాలు వచ్చేదిలే. బంధం నుంచి తీసివేసేదే ఇది, ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలు దేంట్లోకి నేను వెళ్ళను, ఏదో తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ తరిస్తానన్నాను అనుకో, ఆ శ్రవణ కుమార్ లాగా. ఓకే, అభ్యంతరం ఏం లేదు. నువ్వు దేహభావంతో వర్తించేటప్పుడు నీకు బంధం కలుగుతుంది. దేహభావం లేకపోతే ఏది కూడా బంధం లేదు. ఆయన ఎవరికి 16,000 మంది భార్యలు, ఎవరైనా ఎందుకు మరి భగవంతుడు అంటున్నావు, పరమాత్మ అంటున్నావు? ఆయనకి మీ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళందరూ కూడా ఆయనే భర్తగా కొలిచారు. నీకు తర్వాత నీ మనవరాలు, వాళ్ళ మనవరాలు, వాళ్ళ మనవరాలు, వాళ్ళు కూడా ఆ కృష్ణుడినే వరిస్తూ ఉన్నారు. ఆలోచన చేయి. అర్థమవుతుందా విషయం? అంటే ఆ కృష్ణ చైతన్యంలోకి ప్రవేశించాలి. ప్రవేశిస్తే నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, తండ్రి, తల్లి, ఇటువంటి అన్నీ కూడా మాయమైపోయి కేవలత్వం, ఏకత్వం అనేది మాత్రమే సిద్ధిస్తుంది. ఇది సంగతి. అది పరమ సౌఖ్యం, కేవల సౌఖ్యం. ఈ శరీరం ఉన్నంతసేపు సుఖంగా ఉండాలనుకుంటున్నాం కదా, ఇది ద్వంద్వాత్మకమైన సౌఖ్యం. దీన్ని దాటిపోయినది కేవల సౌఖ్యం. తోడు ఉండదు అక్కడ. నెక్స్ట్. నారాయణాయ నమో